యాపిల్ ఇయర్ బడ్స్ అనమాట. ఇవి వచ్చేసి సెకండ్ జనరేషన్ 150 రూపీస్ అనమాట, ఒరిజినల్ అనమాట. ఇదైతే 1941. ఇది క్రేజీ భూతార్థం అయితే 1941 అయిందిరా నాయన. ఇంకోటి వాచ్ చూడండి, ఈ వాచ్ పురాణ కాలంది. ఇక్కడ చూడండి షర్ట్స్ మాత్రం ఇస్ బ్రాండ్, అన్ని బ్రాండ్ షర్ట్లే అనమాట. ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట, 100 రూపీస్. Mani non-veg and so many people like there. I'm looking at this doctor. హలో దోస్తులు, ఎట్లున్నాడు నేను మన క్రోసన్ ట్రావెల్ లాగ్. ఈ రోజు లాగ్ ఏంటంటే మొత్తం చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం. ఎల్లు మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 11 లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆ మార్కెట్ ఏంటంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. అన్ని తక్కువ ప్రైసులు దొరుకుతాయి మనకైతే. ఇవన్నీ ఏదైనా సరే అక్కడైతే సెకండ్ హ్యాండ్ ఉంటుంది, కొన్ని పురాణ కాలంది అన్ని ఉంటాయి అనమాట. అవి కూడా చూద్దాం. మనమైతే చార్మినార్ దగ్గర ఒక రౌండ్ వేద్దాం. మొత్తం అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా మొత్తం ఫోటో షూట్ అయితే జరుగుతుంది అనమాట. ఎల్లు మార్నింగ్ వస్తే మాత్రం మంచిగా మీరైతే ఫొటోస్ కూడా దిగవచ్చు అనమాట. సింగిల్ గా ఫోటో దిగవచ్చు. క్రౌడ్ కూడా ఏమన్నది అనమాట. చాలా బాగుంటది. ఇక్కడ చూడండి పక్షులకి దానం వేస్తారు అనమాట. ఇక్కడైతే చూడండి అవి కూడా ఎట్లా తింటున్నాయి, జొన్నలు తింటున్నాయి. చాలా నాకు చూస్తే ఒక పాట గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మార్కెట్. అయితే ఓవరాల్ ఇక్కడ చూసుకుని మాత్రం ఇంచుమించుగా ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటది అనమాట. మనకు చిన్న మసీద్ ఉంటది. ఆ మసీద్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ మొత్తం ఉంటది అనమాట. ఇదైతే మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు కావాలి ఎంట్రెన్స్ లోనే మనకైతే సైకిల్స్ గానీ, ఇంకోటి టైర్ పంచర్లు, టైర్లు గానీ, ఇంకా ఇవి డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఆ డ్రెస్సెస్ ఏమో కొన్ని ఇక్కడ అక్కడ ఉంటాయి అనమాట. జర్కిన్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ. ఏదో ఓవరాల్ గా అయితే మనమైతే ట్రై చేద్దాం. నేనైతే ఒక చిన్న ఇయర్ బడ్స్ గురించి వచ్చింది అనమాట. ఐఫోన్ కి ఇక్కడ ఇయర్ బడ్స్ అయితే దొరుకుతాయి తెలిసింది. ఇక్కడ ఐఫోన్స్ కి చాలా ఒరిజినల్ ఉంటాయంట, కానీ అవి ఎక్కడ ఉంటే తెలియదు. కానీ ఓవరాల్ గా అయితే మనం అయితే తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం అనమాట. కొంచెం మనం అయితే ఇక్కడ ఒక బండి పార్కింగ్ చేయాలి. అందులో అయితే పార్కింగ్ నుంచి వెతుకుతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది కాబట్టి బండి ఇక్కడ పెట్టాలి కూడా తెలుస్తలేదు అనమాట. అంటే కొంచెం అలాగే చూసుకుని ముందుకు వెళ్తున్నాం అనమాట. ముందుకు వెళ్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే అక్కడ కొంచెం పార్కింగ్ చేయాలనిపించింది. నేను క్రౌడ్ అయితే ఉన్నారు, జనాలు మస్తు మంది ఉన్నారు ఇక్కడైతే. ఇవన్నీ ఇక్కడ కొనొద్దా మీకు అన్ని డీటెయిల్స్ గా చెప్తాను నేనైతే. ఎందుకంటే మనం ఇక్కడ కొన్నామంటే కొన్ని వర్క్ చేస్తే కొన్ని వర్క్ చేయవు కదా. ఓవరాల్ గా మనం చూసుకోవాలన్నమాట. ఏదైనా తీసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడైతే చాలా డేంజర్ అంట. ఇంకోటి తీసుకుని వస్తే మన దగ్గర నుంచి మాయం చేస్తారనమాట. మనం తీసుకుని వస్తే మనకే తెలియకుండా మాయం చేస్తారు. అదైతే మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు మాత్రం బండి మీద వస్తే మాత్రం పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, చూసుకోండి. జాకెట్స్ చూస్తున్నాను నేను. జాకెట్ వచ్చేసి 200 అనమాట. చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకోటి పక్కనే సెటర్స్ కూడా బాగున్నాయి అనమాట. లెదర్ షూస్ అనమాట. ఇవి సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ షూస్ అనమాట. 500, 200 అనమాట. కొన్ని క్రౌడ్ అయితే వస్తున్నారు. ఓవరాల్ గా చాలా మంది వెహికల్స్ అయితే ఒక దగ్గర పెట్టుకొని వస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అనమాట. అన్ని మొత్తం మాల్ లాగానే ఉంటాయి. మొత్తం మనం చూస్తుంటే ఏదో చిన్న బజార్లో పోయినట్టు అట్లా అనిపిస్తుంటది, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి అక్కడ ఉంది 1 కిలోమీటర్ దాకా ఉంటది కాబట్టి మనం ఇక్కడ నుంచి అన్ని చూసుకుంటూ వెళ్దాం. మీకు ఒక్కటి కూడా చూపిస్తాను నేను. ఇంకోటి మనం ముఖ్యంగా మీరు మాత్రం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా పైసలు తీసుకొని మీరు మాత్రం ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది. మీకైతే ఏదైనా వర్త్ అనిపిస్తుంది కొనండి, కొనకండి. చూడండి ఇవన్నీ స్పీకర్స్ అనమాట. ఇంకోటి ఇక్కడ మనకు కావాల్సింది చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీలో ఉన్న లగేజ్ అనమాట, లగేజ్ బాగ్. కానీ కొన్ని డ్యామేజ్ ఉంటాయి, మనం చూసుకోవాలి అది కూడా. ఓవరాల్ అయితే 500, 600 లో ఉన్నాయి ఇవైతే. కొంచెం అయితే వర్త్ అనిపించింది. ఇవి కూడా ఉండండి షర్ట్స్ అనమాట, 100 రూపీస్ అనమాట. ఈ సెకండ్ హ్యాండ్ అనమాట. కొన్ని సెకండ్ హ్యాండ్ 100 రూపీస్. ప్యాంట్స్ ఏమో 200. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా చాలా క్వాలిటీలో ఉన్నాయి. ఇవన్నీ లబ్బర్స్, మన కుక్కర్ పెట్టుకున్న లబ్బర్స్. అవన్నీ లబ్బర్స్ అన్ని మొత్తం పేజ్ అనమాట. ఇక్కడేమో ఒకటి వచ్చేసి 200, 300 ఉన్నాయి. టీ షర్ట్స్ అనమాట. రెండు కలిపి 200, 300 అట్లా చెప్తున్నారు రేట్స్. ఇంకా
ఇంకా చూద్దాం మనం. ఇంకా చూడండి సెటర్స్ అన్నమాట ఇవి. సెటర్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ కాస్ట్ 150 రూపీస్ అన్నమాట సెటర్. ఇది అయితే కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. షర్ట్స్ అనమాట. బాగా షర్ట్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. షర్ట్స్ అయితే బ్రాండ్ అనమాట. షర్ట్స్ మాత్రం ఈజ్ అ బ్రాండ్, అన్ని బ్రాండ్ షర్ట్లే అనమాట. ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట, 100 రూపీస్. కానీ ఇవన్నీ వార్నర్ లాగానే కనిపిస్తున్నాయి, కానీ దానికి ఒక ట్యాగ్ కూడా ఉంది, కొత్తగా ఉన్నాయి. మేబీ డ్రైన్ క్లీనింగ్ చేసి తీసుకొస్తారేమో, కానీ బాగున్నాయి. అన్ని బ్రాండ్స్ అనమాట. క్లాత్ అయితే మస్తు వర్త్ ఉంది, అసలు మస్తు గట్టిగా కూడా ఉంది, బాగుంది క్లాత్ అయితే. ఈ కుట్టు మిషన్ అనమాట. ఇది ఈ కుట్టు మిషన్ అయితే ఓవరాల్ నేనైతే అడగలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు కానీ అయితే అడగలేదు. మాక్సిమం అయితే నెక్స్ట్ టైం అయితే అడుగుతా ఖచ్చితంగా. పవర్ బ్యాంక్స్ ఒకటి, ఇంకా మనకి ఇంకా పాత సామాన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా చాలా మంది పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఒక జాగా చూసుకొని పెట్టుకుంటారు అనమాట చాలా మంది. ఇవన్నీ వంట సామాన్లు సంబంధించింది, ప్లాస్టిక్స్ కానీ అన్ని ఉన్నాయి ఇక్కడ. చూడండి మీరు ఎట్లున్నాయి అన్ని కొడుతుంటారు అనమాట. బేస్ 100 రూపాయలు, 200 కొడుతుంటే చూడండి ఒకసారి మీరు. ఇక్కడ ఫోన్ అనమాట, ట్యాబ్ ఫోన్ అనమాట. ఇది లెనోవా. కానీ నేను చూసి షాక్ అయిపోయినా ఒకసారి. 3000 అంటే ఇది గుడ్ వర్కింగ్ లో ఉంది. వర్కింగ్ మాత్రం వర్కింగ్ కండిషన్ అయితే ఓకే బాగానే ఉంది, కానీ 3000 అంట ఈజ్ వర్త్ అనిపించింది నాకైతే. ఇలాంటివి కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చి. ఇంకో ఫోన్ అనమాట, చూసారా ఈ ఫోన్ చూసారా. ఫోన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 5000 అంట. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అభ్యసం చేస్తాడు ఆయన, వీడియోస్ తీయొద్దు అన్నాడు. నేను మాత్రం వీడియో తీసిన అనమాట. ఈ వాచ్ చూడండి మీరు, చాలా కాలం అంటే పురాణ కాలం అనమాట. అక్కడ ఒక ముళ్ళు కొట్టుకుంటుంది మనకు, చాలా బాగా అనిపిస్తుంది. ముళ్ళు కొట్టుకుంటుంటే చాలా బాగుంది. పాతకాలం సినిమాలో కూడా ఒక సినిమా ఉంటది, మేబీ ఆ వాచ్ అయితే ఒక సినిమా ఉంటుంది, నాకు గుర్తొస్తలేదు. వాళ్ళు మీకు గుర్తొస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇవన్నీ పాత సామాన్ అనమాట, అప్పట్లో వాడిన నవాబులు అందరు వాడిన పాత సామాన్లు ఇవన్నీ. ఇవి షాక్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఇంకా పాత సామాన్లు ఉన్నాయి అని చెప్పి షాక్ అయిపోయినాయి. అంటే ఈ వాచ్ గురించి మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఓకేనా. భూతద్దం ఇందులో నాయన 1941 ఇప్పటి కాలం అనమాట ఇది భూతద్దం. కానీ ఇవి చూసుకునే మాత్రం కొంచెం పాడైపోయింది. అంటే దానికి సెన్సార్స్ ఉంటాయి కదా కొన్ని, అవి లేవన్నమాట. అంటే స్కోప్ చేయడానికి లేవన్నమాట, స్కోప్ లో లేవన్నమాట. అది కొంచెం బాగా అనిపించింది, అంటే బాగానే ఉంది. కానీ దీని రేట్ కూడా చూస్తే షాక్ అయిపోతారు మీరు, 10,000 అంటారు రేట్ అది. కానీ వెయిట్ మాత్రం చాలా ఉంది, వెయిట్ అయితే చాలా ఉంది. చూసిన 1941 ఇప్పటి అంటే ఇక మన 1941. This one is very old model from సెకండ్ హ్యాండ్ వాచెస్ ఇవన్నీ పనికిరావు, అన్ని పనికిరాని సామాన్లు వచ్చి తెచ్చి అమ్ముతాను అనమాట. ఇది మనకు అప్పుడు పాతకాలంలో ఒక సీడీ పెట్టుకొని చూసుకుంటాం అనమాట మనం, ఎల్జీ అనమాట. ఇది వర్కింగ్ లేదంట, దీనికి ఛార్జర్ లేదంట. ఇక్కడ అన్ని మొత్తం పాతవి ఉన్నాయి కొన్ని. ఈ పవర్ బ్యాంకులు, సీసీ కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియా ఏంటంటే మొత్తం ఇక్కడ అనమాట. మనకు ఇయర్ బడ్స్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, ఎలక్ట్రిక్ సామాన్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఫోన్ గ్యాలరీకి సంబంధించిన, ఫోన్స్ సంబంధించి. ఇదేమో మనకు ఐఫోన్ ఇయర్ బడ్స్ సెకండ్ జనరేషన్ ఒరిజినల్ అనమాట. నేనైతే చెక్ చేసిన ఒకటి, అంటే ఒకటి వస్తుంది ఒకటి వస్తలేదు అనమాట. ఒరిజినల్ అనమాట. దాని మీద వారంటీ కార్డు కూడా ఉందన్నమాట. నేనైతే సీరియల్ నెంబర్ చూసి చెక్ చేసిన. నేనైతే ఇది వర్త్ అనిపిస్తుంది. కాకపోతే ఒకటి పనిచేస్తుంది ఒకటి పనిచేస్తలేదు, ఇంకోటి ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెట్టుకున్న వైర్స్ కూడా లేవు అనమాట. ఇది వర్త్ అనిపిస్తుంది నాకైతే.
సైడ్ ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట. ఏంటంటే భయము बीजन पाया ఇంకా కాయ గురించి వెయిట్ చేస్తున్నాం. చూద్దాం సైకిల్ చూద్దాం. షాబాజ్లో రెస్టారెంట్ మార్నింగ్ నాన్ వెజ్ అనమాట. సో మెనీ పీపుల్ లైక్ దేర్ సూపర్ ఉంటుంది. బాగుంది. ఇలా మనం ఇది కూడా వేసుకోవాలి. నా మొక్కని డిష్ తాగుతుంది మంచిగా.